తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ యూత్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పటేల్ సంఘం అధ్యక్షుడు ఆర్వి మహేందర్ కుమార్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపుల జనాభా గణనలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 50 లక్షల జనాభా ఉన్న తమ కులాన్ని కేవలం 13 లక్షలుగానే చూపించారని, గ్రేటర్ హైదరాబాద్ లోనే తమ జనాభా 5 లక్షలకు పైగా ఉందని పేర్కొన్నారు. రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 300 డివిజన్లో యుద్ధ ప్రతిపాదికన యూత్ మరియు మహిళా కమిటీలను పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కులం కోసం సమయాన్ని కేటాయించే నిజాయితీ గల యువకులకు డివిజన్ కమిటీలో తీసుకోవాలని, ఒక్కో డివిజన్ కు 15 మంది సభ్యులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను గ్రేటర్ హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్ ఎడ్ల విశాల్ పటేల్, జనరల్ సెక్రటరీ కోపల్లి సత్యనారాయణ పటేల్ మరియు స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాజ్ కుమార్ పటేల్ కు అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ యూత్ కమిటీ ఈరోజు ప్రెసిడెంట్ ఎడ్ల విశాల్ పటేల్ మరియు జనరల్ సెక్రటరీ కోపల్లి సత్యనారాయణ బాబీ పటేల్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాజ్ కుమార్ పటేల్ మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్వి మహేందర్ కుమార్ పటేల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం బీసీ భవన్లో యూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమంలో వచ్చేసిన యువకులందరికీ, వేదిక మీద ఉన్న యువ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనం ఒక 15 రోజుల క్రితమే అనుకున్నాము ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 300 డివిజన్లు కమిటీలు, ఇదివరకు 150 డివిజన్లు ఉన్నాయి, ఇప్పుడు 300 డివిజన్లు 3 కార్పొరేషన్లు అయినాయి. దీనిలో మన మున్నూరు కాపులు మరి మొదటి స్థానంలో రావాలి, రేపు పొద్దున మేయర్ గెలవాలి అంటే మరి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో 300 డివిజన్లలో మరి ఈరోజు ఎడ్ల విశాల్ పటేల్కు, కోపల్లి సత్యనారాయణ బాబీ పటేల్కు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాజ్ కుమార్ పటేల్కు ఈరోజు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. 300 డివిజన్లలో యూత్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఒక డివిజన్ కమిటీలో 15 మంది సభ్యులు ఉండాలి. మరి 300 డివిజన్లలో మహిళా కమిటీలు ఏర్పాటు చేయాలి. దానిలో కూడా ఒక డివిజన్లో 15 మంది మహిళలు ఉండాలి. మరి ఇంకా స్టూడెంట్ విభాగం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 18 సంవత్సరాలు వచ్చినాయంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు సమాజంలో మా కులము వెనుకబడిపోయింది, ఈరోజు మా సంఖ్య తగ్గిపోయిందని నాకు చాలా ఫోన్ ద్వారా హైదరాబాద్లో అందరు ఫోన్ చేయడం జరుగుతుంది. వారికి కూడా ఈరోజు స్టూడెంట్ విభాగం కూడా ఏర్పాటు చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. స్టూడెంట్ డివిజన్ కూడా 15 మంది కమిటీ ఉండాలి. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే, మేము సంఘంలో మీరు ఉండండి, కానీ మీరు బాగా చదువుకోండి, ఉద్యోగాల్లో రేపు రాణించాలి, మీ కుటుంబంలో మా పిల్లలు మరి మంచి చదువుకొని విద్యావంతులైననే సంతోషం అనేది మీ తల్లిదండ్రులకు వచ్చే విధంగా మీరు ఉండాలని ప్రత్యేకంగా స్టూడెంట్స్ అందరికీ నేను కోరుతున్నాను. మరి ఇంకా యువకులందరికీ కూడా ఈరోజు ఒకటే కోరుకునేది, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 50 లక్షలు ఉన్నారని గత 20 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ నాతో పాటుగా అన్ని జిల్లాల్లో మా మున్నూరు కాపు పటేల్స్ అందరూ పెద్దలు, సీనియర్స్, యువకులు, మహిళలు అందరూ కూడా నాతో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా ఈరోజు బీసీ భవన్లో ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా నేను వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మేము తెలియజేసేది, రేపు పొద్దున ఈ 300 డివిజన్ కమిటీలు మరి మహిళా కమిటీ కానీ, యూత్ కమిటీ కానీ, స్టూడెంట్స్ కమిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతం అయ్యేందుకు మీరందరూ కృషి చేయాలని కోరుచు, మరి ఇంకా రేపు రాబోయే కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ప్రతి గ్రామంలో సంఘము 1-2 ఉన్నాయి. అన్ని సంఘాల్లో కూడా మహిళా కమిటీ, యూత్ కమిటీ, స్టూడెంట్ విభాగం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. 300 ఈరోజు త్వరలో మనకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి 300 డివిజన్లలో మనం ఒక కార్పొరేషన్లో 30 స్థానాలు మున్నూరు కాపులు గెలిచే విధంగా కృషి చేయాలని నేను కోరుచున్నాను. మనం ఇదివరకు కూడా స్థానిక ఎన్నికల్లో మనకు మున్సిపల్ ఎన్నికల్లో 24 మున్సిపల్ చైర్మన్లు కైవసం చేసుకున్నాము, 2 మేయర్లు కైవసం చేసుకున్నాము. మరి దాదాపు సుమారు ఒక 1000 మంది సర్పంచులకు ఎక్కువనే ఈరోజు గెలవడం జరిగింది. వేల సంఖ్యలో వార్డు మెంబర్లు, మరి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా గెలిచినాం. కాబట్టి వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా బలంగా మనము మన పటేల్ సంఘం ద్వారా కులాన్ని ఐక్యత చేసి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందరం కూడా ఐక్యతతోనే పనిచేయాలని కోరుకుంటూ
ఈరోజు హైదరాబాద్లో యువకులు మన స్టూడెంట్స్ అందరూ కూడా మత్తు పదార్థాలకు లోనవుతారు అనేది భయం అని తల్లిదండ్రుల్లో ఉంది కాబట్టి మరి దాన్ని మనము చెడుకు బానిసలు కాకుండా స్టూడెంట్ అందరూ కూడా మనము బాగా చదువుకొని ఉద్యోగాల్లో మన కుటుంబము పేరు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. మా వంతుగా మేము పటేల్ సంఘం నుంచి యువకులకు స్టూడెంట్స్కు మహిళలకు కానీ తప్పకుండా చేయూతనిస్తాము, మేము అండగా ఉంటాము. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 20 సంవత్సరాల్లో ఆనెస్ట్గా పనిచేస్తూ మున్నూరు కాపు కులాన్ని ఇక్కడ దాకా లాక్కరావడానికి అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాను. రేపు రాబోయే కాలంలో కూడా మనము మొదటి స్థానం ఉండడానికి కోసం నా ప్రయత్నం చేస్తున్నాను. మరి ఈరోజు ఈ యూత్ కమిటీ సమావేశానికి వచ్చిన యువకులందరూ యువ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.